నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధికారిక పర్యటనలో భాగంగా నాగాలాండ్ చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్థానిక అధికారులు, నాయకుల నుండి ఘన స్వాగతం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంను సందర్శించిన జిల్లా ఎస్పీ. భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేసిన నయీం అస్మి. ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో సామాజిక ఆర్థిక అభివృద్ధిలో నాగాలాండ్లోని షామాటోర్ జిల్లా సాధించిన పురోగతిని సమీక్షించడానికి 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాగాలాండ్లోని దిమాపూర్ చేరుకున్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు స్థానిక అధికారులు, నాయకుల నుండి ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ వర్మ సెరిమోనియల్ గార్డెన్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నాగాలాండ్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ నయీం అస్మి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తుతారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ జయసూర్య, సీఐ నాగరాజు, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, ఆలయ ఈవో డి రామకృష్ణంరాజు, దండు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మన వెస్ట్ గోదావరి జిల్లాలో 50 దేవాలయ స్థలంలో మహాశివరాత్రి ప్రేయర్స్ ఈ రాత్రి నుంచి జరుగుతున్నాయి, స్టార్ట్ ఉంది. దీని సందర్భంగా ఇక్కడ కూడా మన భీమవరం టెంపుల్కి మధ్యాహ్నం 12 వరకు నుంచి స్టార్ట్ చేస్తే రేపు నుండి 12 వరకు అవుతుంది. దీని గురించి అందరూ అరేంజ్మెంట్స్ ఇప్పుడు ప్రశాసన తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున జరిగాయి. మన తరఫున పోలీస్ సపోర్ట్ ఇక్కడెక్కడ కావాల్సింది వీఆర్ ప్రొవైడింగ్ ఇట్. ఇక్కడ ఎట్లా బ్యారికేడింగ్ ఉన్నాయో, సీసీటీవీస్ కెమెరా ఉన్నాయా, భక్తుల కోసం ఏమేమి సర్వీస్ సరిగా ఉన్నాయా లేదా, స్టాంపీడ్ అవకాశం ఉంటే అన్ని చెక్ చేసి వారు ఆఫీసర్స్ ఆర్ డూయింగ్ కరెక్ట్లీ. అండ్ డిఎస్పీ గారు ఇక్కడే ఉంటున్నారు ఈ రాత్రి నుంచి రేపు ఎల్లుండి వరకు. సో వీఆర్ కాన్ఫిడెంట్ భక్తులకు ఏమన్నా ఇబ్బంది లేకుండా దిస్ ప్రేయర్ ప్రోగ్రామ్, మహాశివరాత్రి ప్రోగ్రామ్ విల్ గో ఆన్ సేఫ్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. మన హృదయపూర్వకంగా అందరు ప్రజలకి ఒక మహాశివరాత్రికి శుభాకాంక్షలు. ఎవ్రీబడి సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఇన్ a good manner. Thank you. సార్, జిల్లాలో
ఉభయ గోదావరి జిల్లాల పట్టుబద్దుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు కూటమి నాయకులు విశేష కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో జరిగిన పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో సుమారు 12,000 మంది పట్టుబద్దుల ఓటర్లు 16 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్నారని, వీరవాసరం మండలంలో 3 పోలింగ్ కేంద్రాలు, భీమవరం పట్టణం మండలంలోని ఓటర్లు 13 పోలింగ్ కేంద్రాల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు వేయించి అత్యధిక మెజార్టీతో గెలుపునకు కూటమి నాయకులు కృషి చేయాలన్నారు. ఏపీ ఐఐసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, త్వరలోనే పట్టుబద్దుల నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శులు కొల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, కూటమి నాయకులు కౌరు పృథ్వీశంకర్, బొడ్డు మోహన్, రాట్నాల సత్యనారాయణ, గొర్ల వెంకట సుబ్బయ్య, ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, పిన్నం రాజు, బాపిరాజు, వనిమ రుద్రభాస్కర్రావు, ఆలపాటి జయలక్ష్మి, దండు చిన్న సోమరాజు, పల్లపోతుల శ్రీనివాస్, ఎర్రంశెట్టి లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మరి ఉమ్మడి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనకి ముందున్నారు. దాదాపు మనం 20 రోజుల నుంచి ప్రతి గ్రామం, ప్రతి వారి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో రూరల్ గ్రామం అయిన అనాకోడేరు అలా రావటం జరిగింది. ఇక్కడ మరి గ్రామ అధ్యక్షులు ఉన్నారు, అలాగే మండల అధ్యక్షులు ఉన్నారు, వార్డు కమిటీ కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ జనసేన, తెలుగుదేశం, అలాగే మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. దాదాపుగా ఈ అనాకోడేరు గ్రామంలో 57 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము అభ్యర్థించడం జరిగింది. మనందరం కూడా ఒకటి గమనించాలి, దాదాపుగా 5 సంవత్సరాలు రాష్ట్రం వైఎస్ఆర్ పాలనలో ఎలా ఉందో, కానీ ఈ రోజున 8 నెలలుగా మన రాష్ట్ర అభివృద్ధికి కానీ, అలాగే మన నియోజకవర్గాలు కానీ, గ్రామాలు కానీ అభివృద్ధి పథకంలో ఉండాలంటే తప్పనిసరిగా కూటమి అభ్యర్థిగా బలపరిచిన రాజశేఖర్కి తప్పనిసరిగా మనం మీ విలువైన ఓటు వేయాలి. ప్రతి ఒక్కరూ కూడా నాకెందుకులే అనుకోకుండా ప్రతి గ్రాడ్యుయేషన్ చదివిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. మీ పవిత్రమైన ఓటు వేసేటట్టయితే మనం మన జిల్లా నుంచి కావచ్చు, మన నియోజకవర్గాన్ని, ఎందుకంటే మన నియోజకవర్గంలో భీమవరంలో 12,800 ఓట్లు మనకు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి ఓటు కూడా మేము బయట ఉన్న విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, బయట ఉన్న ఓటర్స్ కూడా మేము ఫోన్ చేసి అభ్యర్థించడం జరుగుతుంది. ఎందుకంటే మంచి మెజార్టీ ఇచ్చినట్టయితే కౌన్సిల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారు ఆయన మన సమస్యల మీద, ఈ నిరుద్యోగ యువత మీద సమస్యల మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గ్రామాల్లో ఇక్కడ 23 గ్రామాలు కదమ్మా పృథ్వీ, 24 గ్రామాలు అందరూ కూడా దాదాపుగా 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ప్రతి గ్రామంలోనూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరికీ ఓట్లు ఉన్నాయి. మా నాయకులు అయితే ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఓటుకి 4 సార్లు అడగటం కూడా జరిగింది, అందరిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర్ అనే ఆయనకి ఒకే ఒక ఓటు, అంటే 2 ఆప్షన్కి వెళ్ళకూడదు, అలా విలువైన ఓటు వేసి తప్పనిసరిగా మంచి మెజార్టీ మన నుంచి, మన పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి తప్పనిసరిగా మన నాయకులందరూ కూటమి నాయకత్వం అంతా కలిసి మంచి మెజార్టీ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రామంలో నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉభయ గోదావరి జిల్లాల పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్ కోరారు. ఉండి మండలం కోలమూరులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖరానికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. కూటమి అభ్యర్థి గెలిస్తేనే పట్టుబద్దలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ ఉపాధ్యక్షులు బాలరాజు, గ్రామ ఉప సర్పంచ్ నడింపల్లి రామకృష్ణంరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షులు మురళి, బీజేపీ నాయకులు కోనప్రాజు విశ్వనాథరాజు, నంద్యాల ఉదయ భాస్కర్ రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా పేరు మీద ఓటు అని చేసి బలపడతారని ఎన్డీఏ అభ్యర్థి కూడా ఇచ్చారు.
కూటమి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి ఈ పేరు ఎదురకుండా ఇలాగ ఇచ్చిన పెన్తోటే ఇలా గీత పెట్టాలి ఓటానికి తప్పనిసరిగా వేసి నెగ్గించాలి నిలుగీత కూటమి అభ్యర్థి చక్కగా ఓటు ఫస్టే ఉంటుంది దాని పక్కన ఇలా అడ్డంగా గీత ఇచ్చి మన పార్టీ మనం కూటమి అభ్యర్థి ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నారు. మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలా. వీళ్ళని గెలిపితే మన సభాపతి, మన ఎమ్మెల్యే గారి సభాపతి, అటు బీజేపీ వర్మ సెంట్రల్ మినిస్టర్ వీళ్ళిద్దరికీ మంచి పేరు తీసుకురావాలి. మీరు అత్యధిక మెజార్టీతో నెక్కించి ఈయన ఓటు అనుకుంటుంది. ఓటు తర్వాత ఇక్కడ ఓటు గీత కింద వాళ్ళు ఇచ్చిన పెన్ తోటే మీరు గీత పెట్టి మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాం. ప్లాస్టిక్ రహిత సమాజమే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ప్రజలందరూ భాగస్వాములై ప్లాస్టిక్ ను విడనాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్లాస్టిక్ నిషేధ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా జట్టు కార్మికులకు ఉచితంగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలోని నానాజీ ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో నిర్వహించారు. సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఒక ఉద్యమంలా ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, దీనికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు సంపూర్ణ సహకారంతో సేవలందిస్తూ వస్తున్నారన్నారు. అవగాహన ప్రచార కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాసు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, తటవర్తి పెదబాబు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ ను నిషేధించాలని, ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులనే వాడాలని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి ప్లాస్టిక్ రహిత సమాజ ప్రతిజ్ఞ నిర్వహించి సుమారు 100 మంది బంటా కార్మికులకు గుడ్డ సంచులు పంపిణీ చేశామని, దీనికి స్పందించి తటవర్తి భాస్కర్రావు అండ్ సన్స్ అధినేత తటవర్తి పెదబాబు 1000 సంచులకు సౌజన్యం అందించారని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని రూపొందించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి గారు, జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి ఉద్యమంగా చేస్తున్నారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. మరి ముఖ్యంగా ఇవాళ మన డిఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీద కూడా నిర్వహించారు. ఇవాళ 2 టౌన్ సిఐ, డైనమిక్ సిఐ మిస్టర్ కాళీచరణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన కూడా స్టేషన్కి వచ్చిన వాళ్ళకు కూడా ఈ ప్లాస్టిక్ మీద అవగాహన చెప్తున్నారు. అలాగే గుడ్డ సంచులను కూడా వారు పంచిపెడతానంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని ప్లాస్టిక్ని విస్మరించి మనం ఆరోగ్యపరం చూడాలని కోరుకుంటూ కాళీచరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ప్లాస్టిక్ రహిత పట్టణం, అలాగే ప్లాస్టిక్ రహిత జిల్లా అవ్వాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారు, అధికారులు, మున్సిపల్ అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఆదేశాలతోటి ఈ ప్లాస్టిక్ని నిర్మూలించి మనం గుడ్డ సంచులు వాడాలనే ఉద్దేశంతో కొంతమందికి ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరికి వాళ్ళు పర్చేజ్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తాం. భీమవరం హెడ్ క్వార్టర్కి మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మా కమిషనరు, మేము, రంగసాయి గారు, ప్రజావేదిక, అలాగే మా వెంకటరాజు గారు స్వచ్ఛంద సేవా పనులు, ఆయన సంకల్పంతో టౌన్లో రంగసాయి గారి తరపున మేము ఈ క్లాత్ సంబంధించిన సంచులని పరిమాణానికి ప్రాణహాని కాకుండా భావితరాలకి ఉజ్వలమైన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం కాపాడటానికి జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆదేశాల మేరకు మరియు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన మన రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ని నివారిద్దాం, గుడ్డ సంచుల్ని ప్రోత్సహిద్దామన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని సంచులు కూడా ఫ్రీగా ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్లాస్టిక్ ఉందో మనకి ప్రకృతి చాలా హాని చేస్తుంది. భూమిలో కలవకుండా అది మన జలవనరుల యొక్క ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందు తరాలకు, భావి తరాలకు మనం ప్రకృతిని కాపాడిస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ని 100% నివారించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బేస్లో గుడ్డ సంచులు వాడాలి. అదేవిధంగా ఇంట్లో కూడా ప్లాస్టిక్ సంబంధించిన ఎటువంటి వస్తువులని అవాయిడ్ చేయాలనేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ఎందుకంటే మనకి హెల్త్ పరంగా కూడా ప్లాస్టిక్ కవర్లు అనేది అసలు యూజ్ చేయకూడదు. మన నెక్స్ట్ తరానికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం ప్లాస్టిక్ కవర్ని అసలు యూజ్ చేయకూడదు. క్లాత్ బ్యాగ్స్ని వాడడం అనేది పర్యావరణానికి చాలా మంచిది, మన ఆరోగ్యాలకు కూడా చాలా మంచిది. మా షాప్ ద్వారా మా వర్కర్స్ ప్లాస్టిక్ మానేసి క్లాత్ వాడిస్తారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.